గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, పోటీ పరీక్షలో మనకు బాగా రిపీట్ అయిన టాపిక్ మీకు తెలిసే ఉంటుంది. జలియన్ వాలాబాగ్ మరణకాండ. సార్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. జలియన్ వాలాబాగ్ మరణకాండ. అసలు ఏంటి జలియన్ వాలాబాగ్? ఏంటి, ఏం జరిగింది, ఇక్కడ జరిగిన ఉద్యమం ఏంటి? గాంధీ గారు ఆల్రెడీ మనకు భారతదేశంలో ఉద్యమాలు మూమెంట్ చేసినప్పుడు 1 చంపారన్, 2 అహ్మదాబాద్, 3 మనకి ఖేదా. దీని తర్వాత గాంధీ గారు ఉద్యమాలు ఎక్కువైపోయాయని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మనకు కొత్త చట్టం తీసుకొచ్చారు. ఏంటి ఆ కొత్త చట్టం అంటే రౌలట్ యాక్ట్, రౌలట్ చట్టం తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ మరణకాండ వచ్చింది, లేదా జలియన్ వాలాబాగ్ హింస, జలియన్ వాలాబాగ్ దురంతం, సో జలియన్ వాలాబాగ్ దౌర్జన్యం. సో దీన్ని ఇన్ని పేర్లతో పిలుస్తుంటారు. 1919 ఏప్రిల్ 13వ తేదీ. ఇయర్ ఇంపార్టెంట్, మంత్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు. మనకి అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఒకసారి చూడాలంటే. జలియన్ వాలాబాగ్ మరణకాండ. అసలు ఏంటి ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన దేనికోసం వచ్చిందంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిందండి. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన జరుగుతున్నప్పుడు భారతదేశ వైస్రాయి జేమ్స్ ఫోర్డ్ వైస్రాయి, భారతదేశ కార్యదర్శి మార్టిన్. బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటివి అడిగేది బిడ్లో. మార్టిన్ ఇతను వైస్రాయి, ఇతను కార్యదర్శి భారతదేశం ఈ సంఘటన జరుగుతున్నప్పుడు. అలాగే ఈ జలియన్ వాలాబాగ్ ఎక్కడ ఉందంటే పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పంజాబ్ రాష్ట్రం ఉంది. పంజాబ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ అంటే జనరల్ ఓ డయర్. జనరల్ ఓ డయర్. అలాగే ఈ పంజాబ్ రాష్ట్రంలో జలియన్ వాలాబాగ్ ఎక్కడ ఉందంటే అమృత్సర్ పట్టణంలో ఉంది. అమృత్సర్ పట్టణం ఉంది. అమృత్సర్ పట్టణం లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ ఏంటంటే మైకల్ డయర్. బాగా గుర్తుపెట్టుకోవాలండి, కన్ఫ్యూజ్ అవుతాము. మైకల్ డయర్. వీళ్ళిద్దరూ కీలకమైన వ్యక్తులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం. అలాగే ఈ వైస్రాయి వీళ్ళిద్దరు ఈ 1919 చట్టానికి వ్యతిరేకంగా, అంటే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ ఏప్రిల్ 19 ఆ రోజు బైసాఖి అనే పండుగ పంజాబ్ రాష్ట్రంలో. బైసాఖి అనే పండుగ అంటే న్యూ ఇయర్ లాగా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. న్యూ ఇయర్ లాగా బైసాఖి అనే పండుగ ఈ ఉద్యమం వచ్చింది. ఇక్కడ ఈ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తులు ఎవరు అంటే సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్. ఇద్దరు అండి. వీళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అన్న వాళ్ళిద్దరూ మనకు జలియన్ వాలాబాగ్ సమయంలో బాగా చర్చించి స్పీచ్ ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేసే అధికారం బ్రిటిష్ వాళ్ళకు లేదు, కాబట్టి మేము ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేక ఉద్యమం చేసి ఒక పెద్ద భవనం అమృత్సర్ పట్టణం కాదు జలియన్ వాలాబాగ్ అనే. దానికి దురదృష్టం ఏంటంటే ఒకే దారి ఉంటుందని, పోవాలని ఒకే దారి, రావాలని దారి, చుట్టూ కోట, అత్యంత ఎత్తైన కోట ఉంటుంది. సో ఇందులో కొన్ని వేల మంది వెళ్ళిపోయారు భారతీయ ప్రజలు. ఎందుకంటే అప్పటికే ఆవేశం ఎక్కువైపోయింది బ్రిటిష్ వాళ్ళ మీద. కొన్ని వేల మంది వెళ్ళిపోతే ఇమీడియట్ ఆ న్యూస్ ఎవరికి అందిందంటే లా అండ్ ఆర్డర్ ఆఫీసర్. ఇప్పుడు మనకు మామూలుగా ఎక్కడైనా కాన్సెప్ట్ అంటే ఒక బంద్ చేస్తున్నాం, ఒక స్ట్రైక్ చేస్తున్నాం అంటే ఇమీడియట్ మన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ పెట్టాలి మనం, ఈ విధంగా మేము బంద్ చేస్తున్నాం, స్ట్రైక్ చేస్తున్నామని. అది లేదంటే పోలీసు వాళ్ళు ఇమీడియట్ మన మీద యాక్షన్ తీసుకుంటారు. ఆ సందర్భంలో మనకు మైకల్ ఓ డయర్, రెజినాల్డ్ డయర్ ఇద్దరు. సో దీన్ని ఆలోచన చేస్తే రెజినాల్డ్ డయర్ ఏం చేశారంటే తన మధ్య భాగంతో ఇమీడియట్ వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపేశాడు. కాల్పులు జరిపేస్తే కాల్పుల్లో కొన్ని వేల మంది చనిపోయారు. తొక్కిసలాట్లో కొన్ని వందల మంది చనిపోయారు. మామూలుగా సంఘటన ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట. కాల్పులు కొన్ని వేల మంది చనిపోయారు తొక్కిసలాట్లో. కనీసం హెచ్చరిక లేదు, బాబు మీరు పారిపోండి, ఇక్కడ వెళ్ళిపోండి, లేదంటే ఈ ప్రాంతం ఖాళీ చేయండి అని చెప్పేసి మనకి ఎక్కడ హెచ్చరిక లేదు. అలాంటి సందర్భంలో దీనికి అన్నిటికీ కారణం సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఈ అరెస్ట్లో వీళ్ళని విడిపించడానికి కన్నయ్య లాల్ అనే వ్యక్తి బాగా గుర్తుపెట్టుకోవాలండి.
కన్నయ్య లాల్ అనే వ్యక్తి వీళ్ళ కోసం పాపం ఫైట్ చేస్తారు, వీళ్ళు ఎలాగైనా బయట తీసుకురావాలని చెప్పేసి. కాదు ఏమైంది, ఏప్రిల్ 13వ తేదీ తుపాకీ గుళ్ళకు బలైపోయింది భారతీయ ప్రజలు, డమ్మ కాల్చిపారేస్తున్నారు. మనకు సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, ఒకసారి ఎట్లా వేసుకుంటుంటే అట్లా రెజినాల్డ్ డయర్ ఏం చేసినట్టే మొత్తం కాపు చేశారు. పాపం భారతీయ ప్రజలు తుపాకీ గుళ్ళు కూలిపోయినారు, అక్కడే చాలా మంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా భారతీయ ప్రజలు ఆవేశమైపోయారు. ఇలాంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు వస్తే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదుల్ని కొంతమంది త్యజించారు. నెంబర్ 1 గాంధీ గారు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదండి గాంధీ గారు. కైజర్ ఈ హిందూ, చాలా పోటీ పరీక్షలు అడిగారండి. కైజర్ ఈ హింద్ అనే బిరుదుని గాంధీ గారు ఇచ్చేశారు, త్యజించేశారు. ఉదయం నాకు మీరు ఇంత దౌర్జన్యంగా చేశారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి సార్ ఆర్ నైట్హుడ్ అనే బిరుదుని త్యజించారు. అలాగే శంకరన్ నాయర్ అనే వ్యక్తి అండి, బాగా గుర్తుపెట్టుకోవాలండి. శంకరన్ నాయర్ అనే వ్యక్తి అండి బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్కి రాజీనామా చేశాడు. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా 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 పోటీ పరీక్షలో ఏపీ సెట్లో కానీ యూజీసీ నెట్లో కానీ రిపీట్ అవుతున్న బిట్టండి. ఇది చాలాసార్లు అడిగారు, మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా బిరుదులు త్యజించేశారు. ఈ సంఘటన జలియన్ వాలాబాగ్ సంఘటన కళ్ళారా చూసిన ఉద్ధమ్ సింగ్ అనే వ్యక్తి అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. కళ్ళారా చూసిన ఉద్ధమ్ సింగ్ అనే వ్యక్తి 1940 మార్చి నెలలో లండన్లో వెళ్ళి జనరల్ డయర్ని చంపేస్తాడండి. చూడు, సంఘటన జరిగింది 1919 ఏప్రిల్లో జరిగితే ఉద్ధమ్ సింగ్ కళ్ళారు చూశాడు ఆ సంఘటనని. మన భారతీయుడు కళ్ళారు చూస్తే లండన్కి వెళ్ళాడు ఆ రోజులని. లండన్లో జనరల్ డయర్ ఉంటే డయర్ని చంపేస్తారనమాట. మళ్ళీ అతను పట్టుకొచ్చి ఏప్రిల్లో ఉరి చేస్తారు. 1940 ఏప్రిల్ ఉరి చేస్తారు. ఎక్కడ సంఘటన, ఎక్కడ కాన్సెప్ట్, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిందో చూడండి. ఎవరి కోసం ఫైట్ చేశారు? భారతీయ ప్రజా స్వేచ్ఛ కోసం ఇంతమంది ఫైట్ చేశారు. ఇలాంటి సందర్భం ఉద్ధమ్ సింగ్ చేశారు. దీని మీద బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరే హంటర్ కమిషన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, హంటర్ కమిషన్. ఏంటి హంటర్ కమిషన్ అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన మీద ఏర్పాటు చేసిన కమిటీ హంటర్ కమిటీ 1919. హంటర్ కమిటీ 2 ఉన్నాయి, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఒకటి ఎడ్యుకేషన్ మీద ఉంది, మళ్ళీ దాన్ని గుర్తు చేస్తా. ఇప్పుడు జరిగిన హంటర్ కమిటీ, ఈ హంటర్ కమిటీ జనరల్ డయర్కి అనుకూలంగా ఇచ్చింది. జాతీయ కాంగ్రెస్ 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీంట్లో మన భారతీయులు ఏ విధంగా నష్టపోయారో, ఎంతమంది చనిపోయారని చెప్పి జాతీయ కాంగ్రెస్ చెప్పింది. ఇలా ఈ హంటర్ కమిషన్ ఈ సంఘటనను మనకి బాగా గుర్తు చేస్తూ చూపించడం వచ్చిందండి. సో ఇది మనకు పోటీ పరీక్షలో ఉన్న కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మన క్లాస్లో మీకు ముందుకు వస్తాం.